అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు గత రాత్రి ఆమె భార్య వాణి, అదేవిధంగా పెద్ద కుమార్తె హైందవి కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి గత రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన కలిసేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేదని చెప్పుకోవచ్చు. ఇంటి బయట వారు ఇక్కడ కూర్చుండగా శ్రీనివాస్ మాత్రం లోపలే ఉన్నారు. ఈ విషయంలో వెనకుండి చక్రం తిప్పుతున్నటువంటి ఎవరైతే మాధురి ఉందో ఆమె మాత్రం ఇక్కడికి వస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తను కలవాలి, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి వాణి మనతో ఉన్నారు. చూస్తే కనుక 2 రోజులుగా చేసిన ప్రయత్నంలో రాత్రి అయితే ఇంట్లోకి రావడం జరిగింది. వచ్చి మీ భర్తను మీరు కలవడానికి ఈరోజు ఇంటి మీద దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఏ విధంగా తీసుకొచ్చి దాడి ఏం లేదండి. 2 డేస్ నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. 2 డేస్ నుండి తలుపు తీయమని అడుగుతున్నాము. వర్కర్స్ కూడా తలుపు తీయడం లేదు. అతను కూడా ఉండి నిన్న తలుపు తీయలేదు. పిల్లలు వస్తే మాకు రైట్ ఎంట్రీ మేము తీసేసి కట్ చేసి లోపలికి ఎంటర్ అయిపోయాం. దాన్నే దాడిగా ఆయన పోలీసులు ఫిర్యాదు చేయడం చెప్పుకొని అండి. దాడి అనుకుంటే బుర్ర లేని వాళ్ళు అలాగ అనుకుంటారు, జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటారు. ఫ్యామిలీ దాడి చేసింది, అతను మా మీద దాడి చేసింది. అతడి కంప్లైంట్ ఇచ్చాక మా మీద దాడి చేశాడని మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. డ్రింక్ చేసేసి పెద్ద రాడ్ పట్టుకొని వచ్చేసి ఎవరి ఇంట్లోకి ఎంటర్ అయిపోయారు, ఏంటి ఎంటర్ అయిపోయారు పాప మొక్కం కూడా చూడకుండా ఇష్టానుసారం ఆయన బిహేవ్ చేశారు. శ్రీనివాస్ మద్యం తాగే అలవాటు ఉందా? ఏమో నేను ఎప్పుడు చూడలేదు అలాగా అతను బిహేవ్ చేయడం. గొడవలు ఉంటే మౌనం కూరుకుంటారు, లోపల ఎక్కడో పడుకుంటారు, ఏదో పడతాడు. కానీ రోడ్డు ఎక్కడము, న్యూసెన్స్ చేయడము, ఇష్యూ చేయడం అనేది ఫస్ట్ టైం నేను చూశాను. డ్రింక్ చేసేసి ఊగిపోవడము, తూగిపోవడం చాలా దారుణంగా. ఈరోజు మాధురిని పరిచయం చేసింది శ్రీనివాస్కి వాణి అని ఆవిడ నిన్న బాహాటంగా అందరి మధ్య ప్రెస్ మీట్లో చెప్పడం. ఏం మాటలు సార్, నాకు ఆవిడ ఎవరో నాకేం తెలుసు. నేను పరిచయం చేయడం ఏంటి? ఎవరి ఇళ్ళల్లో పడితే వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేసి డ్యాన్స్ పేరు పెట్టుకొని కోలాటం అని చెప్పుకొని నా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తారని నేను ఇంటర్వ్యూ చూశాను. చెప్పుకొని ఎంతోమంది భవిష్యత్తులో బ్లాక్మెయిల్ చేసేసుకుని చెత్త పనులు చేసేసుకుని నా భర్త ఒక ఎన్ఆర్ఐ అంటది, నా అత్తమామలకు గౌరవమైన కుటుంబం అంటది. అత్తమామలు గౌరవం నువ్వు ఇలాగా నీ అత్తమామ గౌరవం ఇలాగ ఇంకొకలా ఇళ్ళల్లోనే వచ్చి ఉంటావంటే, డ్యాన్స్లు వేసుకుంటావంటే, వీడియోలు తీసేసుకుంటావంటే. ఎక్కడైనా సమాజంలో ఒక పెద్ద మన ఒక్కొక్క కూతురు ఉంటే, ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారంటే, ఒక షాప్కి వెళ్తారంటే ఆచితూచి పంపిస్తాను. నీకు పెళ్ళైన ఆవిడ, నీకు ఒక భర్త ఉన్న ఆవిడవి, నువ్వు 3 ఆడపిల్లలతో ఉండి నువ్వు వచ్చేమో ఇంకొక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఫ్రెండ్ అని అంటావా? ఎవరు అమాయకులు? సొసైటీ దాన్ని ఏమైనా హర్షిస్తుందా? మీ రాజకీయ ప్రయోజనం కోసం ఆమెను పాముగా వాడుకున్నారు. ఆమెపై లేనిపోయిన ఆరోపణలు చేయడంతో ఆత్మహత్య వరకు వెళ్ళినటువంటి ఆమెను దువ్వాడ సింగ్ కాపాడబట్టే ఈరోజు ఆయనతో స్నేహపూర్వంగా ఉంటున్నారు. మేము ఎప్పుడూ రోడ్డు ఎక్కలేదు, మాకు ఆవిడ ఎవరో తెలీదు. మేము ఆవిడ కోసం ఎప్పుడూ మీడియా ఎక్కలేదు. ఆవిడ మమ్మల్ని రోడ్డుకి ఈడ్చేసింది. ఇలాంటి లేడీస్కి నేను చాలామందికి చూశాను. బ్లాక్మెయిల్ చేయడం, ఇతర కుటుంబాల్లో దూరడం, లేనిపోయిన తప్పుడు ఆరోపణలు పిల్లలపైన కుటుంబాలపైన చేయడం, అట్లా చేసుకొని ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసుకొని శ్రీని గారికి ఎలాగంటారు ఆయనంటే ఏదో ఆత్మహత్య చేసుకుని, మరి ఏది పేపర్లో రావాలి కదా, ఈయన ఒక ఎమ్మెల్సీ కదా. ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు శ్రీని గారు కన్సల్ట్ చేశారనేది ఆవిడ డేట్, ఆ టైము, ఆ రోజు వాదార్చిన రోజు, ఆ పాయిజన్ తీసుకునే రోజు, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పమనండి. మీ మధ్యన భార్యాభర్తల మధ్యన వివాదాన్ని ఆమె అవకాశంగా తీసుకుని ఆయన చెంతకు చేరడం, ఈరోజు ఆమెతో ఉన్నారనే విషయం తెలిసిన తర్వాతే పిల్లలు కానీ మీరు కానీ చేదరించుకొని ఏడాది కావస్తున్న ఏడాదిగా ఆయన సంరక్షణ అంతా తనే చూస్తున్నాను చెప్పి. ఆయన సంరక్షణ తను చూడడం ఏంటి సార్? నవ్వుతాడు ఎవడనే. ఆవిడకి అనకూడదు కానీ ఉండడానికి తినడానికి ఆవిడ బతికేటే ఫస్ట్ ఆవిడకి చూసుకోమనండి. 10,000కి 20,000కి 30,000కి ఇతర జీవితాలతో ట్రాప్ చేసేసి వాళ్ళకి టూరులు రమ్మని చెప్పేసి నువ్వు 30,000 పట్టుకొనిరా, 40,000 పట్టుకొనిరా అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు వాళ్ళతోనే టైం పాస్ చేసిన వ్యక్తి ఇతరుల జీవితాలు ఆయన మా ఫ్యామిలీ లైఫ్లోనే ఆవిడ చూస్తుంది. ఆవిడ బతికేట ఆవిడ చూసుకో. ఆ పెట్రోల్ బంక్ నాకు ఉందంటుంది. ఆ పెట్రోల్ బంక్ ఎవడు కట్టించాడో కూడా ప్రజలందరికీ తెలుసు. దాని బతికేంటో కూడా ప్రజలందరికీ తెలుసు. ఏదో హైలైట్ చేసుకొని నిన్న మీరే ఇంటర్వ్యూస్ కామెంట్స్ చూడండి. ఆ ఇంటర్వ్యూ దగ్గర ఒక్క కామెంట్ అయినా గుడ్ కామెంట్ ఉందా? చూస్తే తెలుస్తుంది. నేనైతే ఏదో తప్పుగా మాట్లాడివచ్చు, తప్పుగా చెప్పివచ్చు అని ఏదో మీరు అడిగివచ్చు. కామెంట్స్ చూడండి, ఎవరు నమ్ముతారు? అదొక పెద్ద తేడా క్యాండిడేట్ మాట్లాడుతుంది అంతా అబద్ధాలు, తప్పుడు మాటలు అనేది మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు. నేను అనకూడదు. మరి
క్యారెక్టర్లెస్ ఆవిడ ఎట్లా మాట్లాడుతుంది అనేది ఆ తెలుగులో ఏదో సామెత ఉంది అని చెప్పారు కూడా. ఆ సామెత నాకు చెప్పడం కూడా రాదు. సో నేను చెప్తున్నాను, అట్లాంటి లేడీస్ ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. దానికి మనం ఆవిడ ఏ ఆరోపణలు చేసినా కూడా చివరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ సీన్ను వదిలే ప్రసక్తి లేదు. తన జోలికి వస్తే ఊరుకోను, ఏవైనా ఉంటే మీ భర్తతో మీరు తండ్రితో పిల్లలు తేల్చుకొని తెగేసి చెప్తుంది ఆవిడ. మరి మీరు ఎలా ముందుకు? మా ఫ్యామిలీలో ఎంటర్ అవ్వడానికి ఆవిడెవరు, మా పర్సనల్ ఇష్యూస్లోనే ఎంటర్ అవ్వడానికి ఆవిడెవరు? ఎక్కడే ఆవిడ అర్థమైపోతుంది ఆవిడ ఎలాంటి చండాలమో, ఎలాంటి వరస్ట్ క్యాండిడేట్. రమ్మని చెప్పండి, వస్తే తేలుస్తారు పోలీసులు, చట్టం అన్నీ తేలుస్తాయి. అప్పుడు ఒళ్ళుకో తీరిపోద్ది. ఇలాంటివి ఏంటి మాటలకి దీనికి ఇదైపోయే పరిస్థితి లేదు. మనం గౌరవమైన కుటుంబం కాబట్టి ఇప్పుడు వరకు ఆగాం. మా ఫ్యామిలీ కానీ మా పిల్లల్ని కానీ మేము రోడ్డు మీదకి రాకూడదు. ఇలాంటి పనికి మళ్ళీ అతనికి ఈవిడికి ఏడు సంబంధం. ఒక క్షణం ఫ్రెండ్ అంటుంది, ఫ్రెండ్తో వెళ్ళాను అంటుంది. ఒక క్షణం నేను ఏదో ఊరి పోసుకొని చచ్చిపోతే వాదార్చి అంటుంది. ఒక క్షణం మీ ఇంటికి నేను రానా వండనా అని అంటుంది. ఇంకొక క్షణం మీరు ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళరా అంటుంది. ఆవిడ జీవితం ఏదైనా ఉంటే వ్యక్తిగత జీవితం ఆవిడకి చూసుకోమనండి. మా ఫ్యామిలీ మ్యాటర్స్తోనే ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడుకొని రోడ్డు ఎక్కితే మేము కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆవిడ ఏదో హైలైట్ అవ్వడానికి మా ఫోకస్ అవ్వడానికి 2 కోట్లు అంటే పార్టీ కింద పెట్టిందంట. అది కూడా నేను విన్నాను. కాయలు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆవిడ ఏం ఎలక్షన్లో 2 కోట్లు పెట్టింది పార్టీకి అడగమనండి. ఇలాంటి చీపు బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు తినేసి వైన్కి ఇచ్చిన డబ్బులు కూడా తినేసి రకరకాలుగా పార్టీని డ్యామేజ్ చేసేసి మీకు నేను మెసేజ్లు పెట్టాను కదా, ఆ మెసేజ్లు మీరు చూశారు కదా. మరి ఏంటది? నిన్న రాత్రి ఇక్కడ పాపను తీసుకొని వచ్చేటప్పటికి శ్రీనివాస్ లోపల ఉన్నారా బయట? లేరు, బయట ఉన్నారు. కుర్రోళ్ళు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. తలుపు తీయమంటే తీయలేదు. చాలా టైం వెయిట్ చేసాము, చేసిన తలుపు తీయలేదు. అప్పుడు మేము లోపల లేరని తెలిసిన తర్వాత కూడా లోపలికి రావడం రాంతారు ఉన్నారు కదా. నా ఇల్లు, నా ఫ్యామిలీ, నేను రావడానికి ఏమి? సో అలా మీ భర్త దగ్గర మీరు, తన తండ్రి దగ్గర పిల్లలు వచ్చిన నేపథ్యంలో ఆయన దాడి చేశారు అనే ఫిర్యాదు వెనక ఆయన మీపై కక్ష సాధింపు ద్వారా సమస్య నుండి పారిపోయే పరిస్థితి. సార్ ఆయన ట్రాప్ అయిపోయాడు, సీఎం దగ్గర ఫూల్ అయిపోతాడు, దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ఏదేదో బిహేవ్ చేస్తున్నాడు. నిన్న చెప్పాను, ఈరోజు చెప్పాను, ఎప్పుడు అదే చెప్తాను. అది ట్రాప్ చేసిన లేడీ అనేది టెక్కల్లో ఒక కిరాణి కొట్టోడు కడిగినే చెప్తాడు. ఆవిడ క్యారెక్టర్ ఏంటనే. దాన్ని ఏంటంటే ఏదో దువ్వాడ శ్రీను మంచోడు, లేకపోతే చాలా తెలివైనోడు అన్నాడు కదా. నేను ఏకపత్రి ఇట్లాంటి మాటలు కామెంట్స్ చేశాడు కదా. దాన్ని మరి ఇప్పుడు సొసైటీలోని ఏ రకంగా డ్యామేజ్ చేయాలి బయటపడిపోయాడు. సో మమ్మల్ని పావుగా వాడుకొని ఫ్యామిలీని, పిల్లలు అమాయకుల్లా కనిపించారని మమ్మల్ని ఏదో ఒక రకం బుర్ర జల్లేసి అతడు ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడు తప్ప. కానీ ఆయన ప్లాను ఆయనకుంటే మీరేం ప్లాన్ చేయదలుచుకున్నారు? మేమేం ప్లాన్ చేయదలుచుకోవాలి. మేము ఇక్కడే ఉంటాం, మా ఇల్లు మేము, మా లైఫ్ మాది, ఉంటాం ఇక్కడ. చూస్తే కనుక మాధురి ఏదైతే తన రాజకీయం కోసం స్వార్థం కోసం వాడారని చెప్పారో అది మాత్రం అవాస్తవం. కేవలం ఆమె ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడుతూ డబ్బున్న వారిని ఎరేసి తన స్వార్థం కోసం అంటే ఈ కుటుంబాలను కూడా ఛిద్రం చేసే పరిస్థితి. అందులో భాగంగా తనకు తన భర్తకు ఉన్నటువంటి విభేదాలను ఒడిచిపెట్టి ఈరోజు తనకున్న పరిచయాల నేపథ్యంలో తమ కుటుంబాన్ని పూర్తిగా రోడ్డుకి ఇచ్చే పరిణామాలు మాధురి తీసుకొచ్చింది. ఆమె చేసిన ప్రతి ఆరోపణలు కూడా అవాస్తవం. తన భర్తకి తనకు ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో పిల్లలను కూడాను సవ్యంగా చూసుకున్న క్రమంలో మా విభేదాల మధ్య తలదూర్చడంతో పాటు ఈరోజు తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు కూడగట్టినటువంటి మాధురి మండలం పెట్టడం. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు అంటే అది మా సొంత ఇల్లు, ఆ ఇంటికి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎవరూ లేని సమయంలో లోపల ఉన్నట్టు వర్కర్స్ తలుపులు తీయడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి రావడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి శ్రీనివాస్ మాత్రం తన పట్ల, తన కుమార్తె పట్ల హేయంగా ప్రవర్తించారు. ఈ విషయంపై తాము నిలదీసి ఈ సమస్య పరిష్కారం దిశగా ఆలోచించేందుకు, చర్చించేందుకు వచ్చిన తమపై మాత్రం అనుచితంగా ప్రవర్తించడాన్ని మాత్రం ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ పోలీసులు ఫిర్యాదు చేయడం మాత్రం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ ముఖం చూపించలేకపోతున్నటువంటి ఒక భయంతోనే ఇలా మాపై బరుచలుతున్న. ఎట్టి పరిస్థితుల్లో కూడాను దువ్వాడ శ్రీనివాస్ వద్దకు మాధురిని రాకుండా ఈ ఇంటి దగ్గరే తన పిల్లలతో పాటు ఉంటానని వాడిని మాత్రం తెగేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.